సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ లిమిటెడ్ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి 50,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి జూలై 17th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఆగస్ట్ 5th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక సో ఇక్కడ మనకి జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక నోటిఫికేషన్ ద్వారా మనకి మల్టిపుల్ పోస్టులను అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏ క్యాస్ట్ వరకు ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్తో పాటు ఏ ప్రాజెక్టులలో మనకి ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జనరల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ అన్నట్టయితే కనుక 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయిన దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్లయితే కనుక 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 33 years వరకు, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక మైనింగ్ సర్దార్ అనేటువంటి పోస్టులకు వచ్చేసరికి ఓన్లీ 10th class అనేది పాస్ అయ్యి దీంతో పాటుగా మైనింగ్ సర్దార్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఎవరికైతే ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ మైన్ సర్వేయర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే మైన్ సర్వే, మైనింగ్, సివిల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో డిప్లొమా అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి సర్వేయర్స్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మనకి వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్ అనేటువంటి ఉద్యోగాలకు వచ్చేసరికి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్ అనేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. దీంతో పాటుగా మనకి వావర్మెన్ ఆర్ ఫోర్మెన్కి సంబంధించి కానీ లేదంటే ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్టులకు వచ్చేసరికి మినిమం 60% ఆఫ్ మార్క్స్తో ఎవరైతే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఈ యొక్క డిసిప్లిన్స్లలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మెకానికల్ ప్రొడక్ట్స్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క మెకానికల్ సూపర్వైజర్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి మైనింగ్ ఓవర్మెన్ ఉద్యోగాలతో పాటు మెగజైన్ ఇన్ఛార్జ్ అనేటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే మైనింగ్ అనేటువంటి ఈ యొక్క విభాగంలో డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో దీంతో పాటుగా మనకి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అనేది కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది గైస్.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. స్టేజ్ 1లో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సెకండ్ స్టేజ్లో వచ్చేసరికి మనకి స్కిల్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో మనకి స్టేజ్ 1లో రిటన్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో డీటెయిల్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో 40 క్వశ్చన్స్ వచ్చేసరికి మనకి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. మిగిలినటువంటి ఈ యొక్క 80 క్వశ్చన్స్ అనేవి మీకు రెస్పెక్టివ్ డిసిప్లిన్ నుంచి అయితే మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 2 అవర్స్ పాటు కూడా మనకి ఈ యొక్క టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్ మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 0.5 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి 1:5 రేషియోలో మనకి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక స్కిల్ టెస్ట్ అనేది మనకి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మన యొక్క సొంత రాష్ట్రాల్లో అయితే కండక్ట్ అయితే చేయరు. సో అదర్ స్టేట్స్కి అయితే మనం వెళ్ళి ఎగ్జామినేషన్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. రాంచీ, జార్ఖండ్ అండ్ భువనేశ్వర్, ఒడిశా అనేటువంటి ఈ యొక్క ప్లేసెస్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. స్కిల్ టెస్ట్ అనేది మాత్రం ఓన్లీ మనకి జార్ఖండ్లో కానీ లేదంటే ఒడిశాలో కండక్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ఈ యొక్క అప్లై లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. ఈ యొక్క అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక పోస్ట్లకి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్తో పాటు ఇక పోస్ట్లకి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేటువంటిది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి సిలబస్ ఫర్ రిటన్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి మీరు సిలబస్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి శాంపుల్ క్వశ్చన్ పేపర్స్ కనుక మీకు కావాలనుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి శాంపుల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క వెబ్సైట్లో కనుక మీకు అకౌంట్ అనేది ఉంటే డైరెక్ట్గా మీరు లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. సో అకౌంట్ అనేది లేనట్లయితే కనుక ఇక్కడ మనకి ఫ్రెష్ క్యాండిడేట్ టు క్రియేట్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత క్యాపిటల్ లెటర్లో మీ యొక్క ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కూడా మీరు ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యావ్ యూ అప్లైడ్ అగైనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అని చెప్పేసి మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్గా చెక్ చేసుకొని ఎస్ అయితే ఎస్ అని లేదంటే నో అయితే నో అని చెప్పేసి మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇక్కడ ఇచ్చేసి మీకు ఈమెయిల్ అనే దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మీ ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకొని నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా ఎంటర్ చేసి ఇక్కడ ఎస్ అని చెప్పేసి మీరు ఇక్కడ క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అనేది ఇచ్చేసి నెక్స్ట్ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది కూడా ఇచ్చేసి మీకు పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీ యొక్క బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసి నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ అనేటువంటి ఈ యొక్క ప్రభుత్వ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క మల్టిపుల్ పోస్టులకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇనిషియల్గా ఈ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి 3 years కాంట్రాక్ట్ బేసిస్ యొక్క పోస్టులు అన్నింటినీ కూడా మనకి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది.
సో ఇక కాంట్రాక్ట్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మరొక 2 ఇయర్స్ వరకు కూడా ఎక్స్టెండ్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.